కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పనిచేసే పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని నాయకులు కోరారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలుపుతూ తీస్రీ బార్ మోడీ సర్కార్ నినాదంతో వెళ్లాలని నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ప్రసాద్, గుడిగుడ్ల శ్రీను, శంకర్ గౌడ్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. అతన్ని ఎదుర్కొని ఒక ఎన్నికను చాలా గౌరవప్రదంగా మనం పోరాటం చేసినాం. ఒకవైపు ధర్మం గురించి, ఒకవైపు పార్టీ గురించి, ఒకవైపు సమాజం గురించి, ఒకవైపు యువత గురించి, అలాగే వ్యవసాయదారుల గురించి అన్ని క్షేత్రాల్లో ఉన్నటువంటి ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి పార్టీ మన పార్టీ. కాబట్టి రేపు భారతదేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధాని మరియు మరొకసారి అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఉండాలి. మూడోసారి బీబీ పటేల్ గారు కాబట్టి హైవేలకు ఏదైతే కేంద్రం ఉన్నటువంటి పరిస్థితిని ఆ అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఈ ఆలోచన జోడై ఈ నియోజకవర్గంలో ఈ రకమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. అబ్కీ బార్ ఇది అందరి గుండెలో నుంచి వచ్చేటువంటి నాలుక పలికేటువంటి నినాదం ఇవాళ దేశం. ఈ అందరికి కూడా ధన్యవాదాలు. అలా ఏం లేదు, ఇంతకుముందు మండల మీటింగ్ పెట్టినప్పుడు కూడా టౌన్ మీటింగ్ కూడా పెట్టినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత తిరిగినో నాకు తెలియదు, కానీ కనీసం ఈ 48 రోజులైనా కనీసము ఓటర్లు వదలకుండా ఖచ్చితంగా ఉన్న కార్యకర్తలు డివైడెడ్ బై ఇంటూ చేసుకొని కనీసం రోజువారీగా ఒక 2 గంటలన్నా ఉదయం సాయంత్రం కలిసి ఒక 2 గంటలన్నా మనము ఓటర్ దగ్గరికి వెళ్ళి మోదీ గారికి ఓటేయండి, కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి అని చెప్పేసి మాట్లాడి ఏరియాలో ఉండే శక్తి ఉంది. ఆ శక్తి ఉంటేనే పార్టీ మంచిగా శక్తి గత 2 ఏళ్ళ జనరల్ పార్లమెంట్ అంటే బ్యాక్వర్డ్ పార్లమెంట్